ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. భారతదేశంలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి, కానీ వాటిలో అత్యంత 10 అందమైన గ్రామాలుగా చెప్పుకునే వాటి గురించి మనం తెలుసుకుందాం. బిర్ ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జోగిందర్ నగర్ లోయ యొక్క పశ్చిమ భాగంలో ఉన్న ఒక గ్రామం. ఇది భారతదేశం యొక్క పారాగ్లైడింగ్ రాజధానిగా ప్రసిద్ధి చెందింది. బిర్ గ్రామం 1959 టిబెటన్ తిరుగుబాటు తర్వాత టిబెటన్ శరణార్థులకు నివాసంగా 1960ల ప్రారంభంలో స్థాపించబడిన టిబెటన్ కాలనీ. జీరో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని దిగువ సుబన్సిరి జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఆ పట్టణానికి యొక్క సాంస్కృతిక కేంద్రంగా ఇది తాత్కాలికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జాబితా చేయబడింది. కొల్లంగూడు భారతదేశంలోని కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. 2001 భారత జనాభా లెక్కల ప్రకారం కొల్లంగూడు 1 జనాభా 18,583. కొల్లంగూడు రైల్వే స్టేషన్ ఒట్టారాలో ఉంది. ఇది సహజంగా చాలా అందమైన ప్రదేశం. భారతదేశంలోని టాప్ 10 అత్యంత అందమైన గ్రామాలలో ఒకటి. నాకో గ్రామం ఉత్తర భారతదేశంలోని హిమాలయాల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని కినౌర్ జిల్లా భారతదేశం చైనా సరిహద్దుకు సమీపంలో ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతంలో ఉంది. నాకో సరోవర్ గ్రామం సరిహద్దులో ఉంది. ఈ గ్రామం యొక్క అందమైన దృశ్యాన్ని చూస్తే 2 కళ్ళు చాలమని చెబుతున్నారు. జిరాంగ్ గ్రామాన్ని భారతదేశంలోని చంద్రగిరి అని కూడా పిలుస్తారు. ఇది ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఇది చిన్న గ్రామం అయినప్పటికీ ఎక్కువగా టిబెటన్ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడి బౌద్ధ విహారం కారణంగా ఈ గ్రామాన్ని జిరాంగ్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న బౌద్ధ విహారం తూర్పు భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ విహారాలలో ఒకటి. వరంగా గ్రామం 2011 జనాభా లెక్కల ప్రకారం 4011 మంది జనాభాను కలిగి ఉంది. ఈ గ్రామం ఒక ముఖ్యమైన జైన కేంద్రం. కేరే బసది కూడా ఇక్కడ ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. ఈ గ్రామం కర్ణాటకలో నంబర్ 1 సుందరమైన ప్రదేశం. భారతదేశంలోని టాప్ 10 అందమైన గ్రామాలలో ఇది ఒకటి. మరోవైపు కర్ణాటకలోని అందమైన గ్రామాలలో షిమోగా జిల్లాలోని మత్తూరు గ్రామం కూడా టాప్ 10 స్థానాన్ని పొందినట్లు చెబుతున్నారు. ఈ మత్తూరు గ్రామం దాని సుందరమైన పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. లమయూరు భారతదేశంలోని లడఖ్లోని లెక్ జిల్లాలోని ఒక గ్రామం. సమీపంలోనే లమయూరు మఠం ఉంది. ఇది కాల్సీ తహసీల్లలో ఉంది. ఈ గ్రామం చుట్టూ ఉన్న భూభాగం చంద్రుని ఉపరితలాన్ని పోలి ఉండడంతో ఈ ప్రాంతాన్ని మూన్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. కిమ్సర్ గ్రామం భారతదేశంలోని థార్ ఎడారి నడిరొడ్డున కిమ్సర్ గ్రామం భారతదేశంలోని థార్ ఎడారి నడిబొడ్డున దాగి ఉన్న రత్నంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రత్యేకమైన గ్రామం బంగారు రంగు ఇసుకల మధ్య అద్భుతమైన ఓయాసిస్. ఇది రిలాక్సింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇది పర్యాటక ప్రదేశం కూడా. మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోని ఒక గ్రామం. ఇది సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది జాతీయ రహదారి 7 యొక్క ఉత్తర టెర్మినస్ వద్ద ఉంది. ఇది మన పాస్ యొక్క మొదటి గ్రామం. భారతదేశం టిబెట్ సరిహద్దు నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక ఇది భారతదేశపు చివరి గ్రామంగా పిలువబడుతుంది. 6 గ్రామం కాశ్మీర్లో ఉంది. దీనిని ఆదవ్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లోని అనంతవాగ్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. ఇది జిల్లా కేంద్రమైన అనంతనాగ్ నగరం నుండి 53 కిలోమీటర్లు. ఇది పహల్గామ్ నుండి దాదాపు 12 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ గ్రామం శీతాకాలంలో పొగమంచుతో కప్పబడి ఉంటుంది. మిగిలిన రోజుల్లో పచ్చగా ఉంటుందని అంటున్నారు.